అందరికీ నమస్కారం. ఇవాళ సూలూరుపేట నెర్రి కాలువకు వచ్చి విజిట్ చేయడం జరిగింది. రైతులు మా దగ్గరకు వచ్చి అక్కడ డ్రైనేజ్ కలిసిపోవడం వల్ల నెర్రి కాలువ అంతా డ్రైనేజ్తో డైల్యూట్ అయిపోవడం వల్ల రైతులు సాగునీటికి కానీ తాగునీటికి కొంత ఇబ్బందులు ఉన్నాయని మనకు తెలియజేయడం జరిగింది. అందుకు ఇక్కడికి నెర్రి కాలువ దగ్గరికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఈ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. దీనికి గత ప్రభుత్వంలో నెర్రి కాలువ ఇష్యూ ఎప్పటి నుంచో ఉన్నా కూడా గత ప్రభుత్వ నాయకులు దీన్ని పట్టించుకోలేదు. అని మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అక్కడ చర్చి దగ్గర కట్టగట్టేటప్పుడు కూడా కమిషనర్ గారు అక్కడికి ఉన్న కొంత డ్రైనేజ్ను కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా కూడా డ్రైనేజ్ ఇక్కడికి అంటే అక్కడ ఎన్క్రోచ్మెంట్స్ జరగడం వల్ల అక్కడ ఉన్న డ్రైనేజ్ ఈ కాలువలో వదిలేయడం వల్ల ఈ ప్రాబ్లం అంతా జరుగుతుంది. దీనికి మనమే ఎస్టీపీని కూడా మనము ప్రపోజ్ చేయడం జరిగింది. అది ఎస్టీపీ శాంక్షన్ కూడా అయిపోయింది. త్వరలోనే వర్క్ కూడా మొదలు పెడతాం. అలాగే ఇది పూర్తిగా సొల్యూషన్ కోసం మనకు విడిగా డ్రైనేజ్ సపరేట్ ఛానల్ని కూడా ఒకటి పెట్టి ఆ డ్రైనేజ్ అంతా కూడా దాని ద్వారా వెళ్ళి వాటర్లో డైల్యూట్ అవ్వకుండా, అలాగే ఏదైనా డైల్యూషన్ జరిగినా కూడా ఎస్టీపీ ద్వారా అంత ట్రీట్మెంట్ జరిగి వాటర్ అంతా కూడా సాగునీటికి, అలాగే కొంతవరకు మనకు తాగునీటికి కూడా ఉపయోగపడేలాగా ఈఈ గారు అలాగే కమిషనర్ గారు కూడా ఒక ప్రణాళికను వేసుకోవడం జరిగింది. త్వరలోనే దీన్ని పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తాం. త్వరగానే పని మొదలుపెట్టే విధంగా చేస్తామని తెలియజేస్తాం. పూర్తిగా సొల్యూషన్ కోసం మనకు విడిగా డ్రైనేజ్ సపరేట్ ఛానల్ని కూడా ఒకటి పెట్టి ఆ డ్రైనేజ్ అంతా కూడా దాని ద్వారా వెళ్ళి వాటర్లో డైల్యూట్ అవ్వకుండా, అలాగే ఏదైనా డైల్యూషన్ జరిగినా కూడా ఎస్టీపీ ద్వారా అంత ట్రీట్మెంట్ జరిగి వాటర్ అంతా కూడా సాగునీటికి, అలాగే కొంతవరకు మనకు తాగునీటికి కూడా ఉపయోగపడేలాగా ఈ గారు అలాగే కమిషనర్ గారు కూడా ఒక ప్రణాళికను వేసుకోవడం జరిగింది. త్వరలోనే దీన్ని పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తాం. త్వరగానే పని మొదలుపెట్టే విధంగా చేస్తామని తెలియజేస్తాం.